జై కేసీఆర్, జై భారత్ ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. జై హింద్. మీ నుంచి సానుకూలత వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాము. ఇప్పటికైనా బీజేపీ కార్యకర్తలు ఆయన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అకాల వర్షం కారణంగా చేతికొచ్చినటువంటి పంట ఏదైతే నష్టపోయినటువంటి రైతులకు గౌరవ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అయినటువంటి మన సీఎం గారు ఆ ప్రాంతాలకు వెళ్ళి స్వయాన ఆయననే పర్యవేక్షించి నష్టపోయినటువంటి ప్రతి ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారాన్ని పూడించే విధంగా 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వానికి మరి గౌరవ కేసీఆర్ గారికి మా పార్టీ తరఫున మరియు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. మరి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు, మరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఏదైతే సంజయ్ గారు అంటా ఉన్నారో ఆ 10,000 రూపాయలు దేనికి సరిపోవని చెప్పేసి ఒక పార్లమెంట్ సభ్యుడై ఉండి మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది అది బీజేపీకి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది కదా, రైతులకు మీరు కూడా ఏదైనా చేయాలంటే చేయొచ్చు కదా. అక్కడి నుంచి కేంద్రం నుంచి ఎలాంటి సహాయమో చేకూర్చే చేత కాదు, కానీ ఈ ప్రభుత్వము అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకుంటే ఓర్వలేక అనవసరమైన మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. మరి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఏదైతే అరవింద్ గారు ఉన్నారో వారు మొన్న కవితక్క పైన ఏదైతే ఈడీ దాడి జరుగుతూ ఉందో ఆయననే ఈడీ అధికారి ఉన్నట్టు లోపట పిలిచినప్పుడు వాళ్ళు ఏమిటి ఎలా ఎందుకని వాళ్ళు అడుగుతూ ఉంటే ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పేసి ఒక సినిమా డైలాగ్ పట్టుకొచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఈ డైలాగ్ 100% నీకే వర్తిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే నిజామాబాద్ ప్రజలు నీకు గెలిపించి దాదాపు 4 సంవత్సరాల దగ్గరగా వస్తూ ఉంది. రూపాయి నిధులు తెచ్చిన దాకా మాకు తెలవడం జరిగింది. ఇది నీ పార్టీ సంస్కృతి అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. మరి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పేసి అడిగే దమ్ము నీకు ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ అనుచరులు కానట్లయితే నువ్వు ఎందుకు నోరు మెదపటం లేదు? మరి దీనిపైన నువ్వు కంపల్సరీ స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే నిన్ను నమ్ముకొని నీ ఫోటోలు నీతోని ఫోటోలు దిగిన ఈ సందర్భాలు ఉన్నాయి. నీ భుజాల మీద చేతులు వేసి ఫోటోలు దిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు అవారగాళ్ళు, వాళ్ళు గాళ్ళు, బాధ్యత లేని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు అని ఆ రకంగా నువ్వు స్పందించాలి. లేకుంటే నిజామాబాద్లో నేను ఒక పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ప్రతిసారి నేను బీజేపీ మోడీ కార్యకర్తను అంటున్నా, దాని ఉత్తి మాటే. నిజామాబాద్లో అన్ని నేనే. మా పార్టీ తరఫు నుంచి ఏ కార్యక్రమాలు తీసుకున్నా నేను లేని సందర్భంలో తీసుకోకూడదు, నాకు సంప్రదించకుండా మా పార్టీ ఏ నిర్ణయం తీసుకోవద్దని చెప్పేసి నీకేమైనా ఆలోచనలు ఉంటే నువ్వు ఏ రకంగా అయితే బండి సంజయ్ మీద మాట్లాడినావో మొన్న, బండి సంజయ్ అనేది ఓన్లీ కోఆర్డినేషన్ మాత్రమే ఈ స్టేట్కు, నాట్ పవర్ సెంటర్ అని ఏ విధంగా అయితే రెస్పాండ్ అయినావో ఈరోజు నిజామాబాద్ నుంచి కూడా విద్వేషాలు సృష్టించి రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ మీ నాయకుల పైన నీపైన నువ్వే దాడిని చేయిస్తూ మరి అది బీజేపీ పార్టీ మీద దాడులు చేస్తున్నారని మా బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. తప్పకుండా నువ్వు రెస్పాండ్ కావాలి.
ఈ దాడి చేయించింది నువ్వా కాదనేది నువ్వు తప్పకుండా చేయాలి. దాడి చేయించింది నువ్వు కానట్లయితే ఆ నలుగురు వ్యక్తుల పైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపి గారికి కానీ, నువ్వు ప్రతిసారి పోలీసులకు వ్యంగ్యంగా మాట్లాడతావు కదా, డీజీపీకి మాట్లాడతావో, మీ హోంశాఖ కేంద్ర మంత్రికి మాట్లాడతావో, మరి వాళ్ళకి చర్యలైనా తీసుకోవాలా, లేకుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు నీకు ఓట్లేసి గౌరవంగా ఓట్లేసి గెలిపించినట్టు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము నిందల వైపు మండలి నుంచి